జగ్గంపేట కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వ్యక్తి మృతి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపుర గ్రామానికి చెందిన చింతల శ్రీను 45 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో గాయపడి జగ్గంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు. గత 2 రోజుల నుంచి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్కు తరలించారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్లిన కొద్ది నిమిషంలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేసినట్లు బంధువులు మీడియాకు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ కు 1,30,000 కట్టించుకున్నట్లు తెలిపారు. ప్రతిసారి ఈ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు భీష్మించుకొని కూర్చున్నారు. మిమ్మల్ని ఈ హాస్పిటల్లో జాయిన్ చేయమని ఎవరన్నా ఫోర్స్ చేశారు? జాయిన్ చేశారు కానీ ప్రతి ఒక్కరు వచ్చి హాస్పిటల్ చచ్చిపోతారు మనుషులు వద్దు ఎందుకు చేశారన్నారండి. ఏదో మాకు పోయిగా మేము ఇప్పుడు రాబోతున్నామండి. అక్కడ ఏం జరుగుతుంది వెళ్దాం. మీరు ఎవరు తీసుకెళ్తూ ఉంటాం కానీ మా బాబాతో మేము ఉంటాం కదండి. ముందే చెప్పామండి మీ వల్ల అవుతుందా లేదా లేదా తీసుకోమంటారు బయట లేదు మన దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉందన్నారండి. ఫోన్ చేస్తే వాళ్ళకి ఆపరేషన్ చేసి మనం చచ్చిపోవడానికి దానికి అర్థమే ఉందండి. హాస్పిటల్ ఎందుకంటే ఇంకా చెయ్యరికి ఇద్దని వెళ్తాం దాన్ని చచ్చిపోవడానికి మనం ఏం చెప్తాం. ఇంకా ఇప్పుడు బుర్రకి ఇరిపోయిందమ్మా సీరియస్ ఉన్న మనిషిని ఆపరేషన్ తీసుకెళ్తాడు మనిషి ఇక్కడ డబ్బులు లేవు ఎక్కడ పర్వాలేదు. ఈ హాస్పిటల్ తాకలేడు మెల్లో తీసి తోట తాకలేడు తీసి 30,000 ఖర్చు మొత్తం గడ్డలో పెట్టాడండి. ఓన్లీ ఏంటంటే ఫైనాన్స్ బతుకులు అడుకో అంటే మొత్తం ఫైనాన్షియల్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి